दस्तूर हिंद के मुअम्मा डॉक्टर B.R. अम्बेडकर की यौम पैदाइश के मौके पर तेलंगाना के वुज़रा के तारक रामाराव, श्रीनिवास गौड़ और के ईश्वर ने शहर हैदराबाद के टैंक बंड पर वाक़ उनके मुजस्समे पर गुलहाय अक़ीदत पेश किया और उनकी मुल्क के लिए की गई खिदमात को याद करते हुए उनको भरपूर खिराज अक़ीदत पेश किया। बाद-ए-आज़म वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामाराव ने मीडिया से बात करते हुए कहा कि दस्तूर की दफ़ा 2 के जरिए नई रियासतों की तश्कील की राह अम्बेडकर ने हमवार की। उन्होंने कहा कि अम्बेडकर के दस्तूर के मुताबिक ही नई रियासत की तश्कील अमल में लाई गई है। रियासत में अम्बेडकर के 125 फीट के मुजस्समे की तनसीब अमल में लाई जाएगी। इस खुसूस में वजीर के ईश्वर ने मुआहदा किया है, जल्द ही इसके काम शुरू कर दिए जाएंगे। तेलंगाना में उनका ऐसा मुजस्समा नस्ब किया जाएगा जिसकी मिसाल हिंदुस्तान में नहीं मिलेगी। शहर हैदराबाद के अहम मुकाम पर इसकी तनसीब अमल में लाई जाएगी। अम्बेडकर की ख्वाहिशात के मुताबिक समाज में दबे कुचले अफराद को ऊंचा उठाने का काम रियासती हुकूमत कर रही है। समाज में मसावात के लिए अम्बेडकर ने जद्दोजहद की थी, इसी सिमत रियासती हुकूमत काम कर रही है। हुकूमत ने कई गुरुकुल स्कूल्स का क़याम अमल में लाया है। इन स्कूल्स के जरिए SC, ST, BC और अक़लियती तुलबा को तालीम के बेहतरीन मौक़े फराहम किए जा रहे हैं। सोशल मीडिया के प्लेटफॉर्म ट्विटर के जरिए भी B.R. अम्बेडकर को खिराज पेश किया गया। उन्होंने अपनी ट्विटर पैगाम में कहा कि हिंदुस्तान की सरजमीन के अजीम सपूत को वो सलाम करते हैं जिन्होंने जमहूरियत की बुनियाद मसावात पर डाली, समाज में मशमूलात को फरोग दिया और अक्सरियत के जुल्म की मुखालिफत की। उन्होंने लिखा कि वो अम्बेडकर की यौम पैदाइश पर उनको खिराज अक़ीदत पेश करते हैं। ప్రజాస్వామ్య దేశమైన భారత రాజ్యాంగాన్ని నిర్వచించి ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండాలనే బలమైన వాదనను వినిపించి ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపరిచి తద్వారా ఈరోజు తెలంగాణ లాంటి రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేసిన మహానుభావుడు భారతరత్న డాక్టర్ B.R. అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, SC ST కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు మేమందరం కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక మాట గతంలోనే చెప్పినారు। ఏ మాట అయితే మహానుభావుడు అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ తత్వాన్ని ఏదైతే వారు ప్రవచించినారో వారు ప్రవచించిన మార్గంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ప్రజలను ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అడుగడుగున తెలంగాణకు జరిగిన అన్యాయం పట్ల, వివక్ష పట్ల పోరాడుతూ అల్టిమేట్గా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే, రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది। మరి సాధించుకున్న ఈ రాష్ట్రంలో వారికి ఘన నివాళి నర్పిస్తూ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామనే మాట అయితే ఇచ్చామో దానికి ఈరోజే గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి చేతుల మీదుగా అగ్రిమెంట్ కూడా జరిగింది। తొందరలోనే పనులు కూడా ప్రారంభమయ్యి బ్రహ్మాండమైన అంబేద్కర్ విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో నడిబొడ్డున ప్రతిష్ఠించుకోబోతా ఉన్న మాట కూడా సందర్భంగా నివేదికలో తెలియజేస్తూ వారి ఆశయ సాధన, వారి ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాల మేలు కోసం